లైవ్ షో కృష్ణారావు గారు, ఇప్పటికే మనం అనుకున్నట్టు పాక్ నుంచి వస్తున్న స్పందన, అసలు దాడులే జరగలేదని ఒకసారి ఒక్కొక్కళ్ళు తలో మాట, లేకపోతే మేము ఏమైనా చేతగాని వాడడం అనుకుంటున్నారా అని ప్రధానమంత్రి చేసిన తీరు, ఇప్పటికే అణ్వాయుధం గురించి ప్రస్తావించిన పాక్ రక్షణ మంత్రి నిన్న కూడా మరోసారి ప్రస్తావించారు. సో ఇప్పుడు వాళ్ళు ఏదో చేతులు కట్టు కూర్చుంటారా అనుకోపోయినా ఎటువంటి సంసిద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మీటింగుల మీద మీటింగులు జరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు, తలమంకులు అవుతున్నారు. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భారతదేశం లాగా పాకిస్తాన్లో ఒక కమాండ్, ఒక కంట్రోల్, ఒక ప్రోటోకాల్ ఉండదండి. మనకు భారతదేశంలో ఏమైనా సరే నిర్ణయం, తుది నిర్ణయం పొలిటికల్ లెవెల్లో తీసుకుంటారు, ఆర్మీ లెవెల్లో కాదు. అసలు మనం తలుచుకుంటే ఆర్మీ చీఫ్నే అరగంటలో మార్చేస్తారు. అందువల్ల భారతదేశంలో ఏమైనా ఒక క్యాబినెట్ కమిటీలు ఉంటాయి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది, సిసిఎస్. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది కన్వే చేస్తారు ఆర్మీకి, దాన్ని వీళ్ళు సరసవహిస్తారు. నో అనరు ఇంకా ఆర్మీ. అయితే పాకిస్తాన్లో ఇలాంటి స్ట్రక్చర్ లేదు. ఎవరికి వారే యమునా తీరే. పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఉన్నాయి, అది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఏమనండి, లేకపోతే నవాజ్ షరీఫ్ గారి పార్టీ ఉంది, వాళ్ళకు ఎజెండా ఉంటుంది. అది కాకుండా పర్మనెంట్ గా ఉండే ఆర్మీకి ఇంకో ఎజెండా ఉంటుంది. ఎవరి ఎజెండా వారిది. వాళ్ళేమో ఈ ప్రధానమంత్రి చెబితేనే మేము అటాక్ చేస్తాము అని వెయిట్ చేయరు. భారతదేశంలో అలా కాదు. ఒకవేళ చెప్పారనుకోండి, వాజ్పేయి గారు అప్పుడు కార్గిల్ అప్పుడు మనం తలుచుకుంటే అవతల సైడ్ మనం కూడా అప్పుడు ఎల్ఓసి దాటి వెళ్ళగలిగే శక్తి ఉండింది కార్గిల్లో. ఎందుకంటే వి రీక్యాప్చర్డ్ అవర్ అన్హెల్డ్ ఏరియాస్. అప్పుడు ఆయన ఏమన్నారు, వద్దు, మనది వాళ్ళు ఆక్యుపై చేశారు, మనం వాళ్ళు తరిమేశాము, మళ్ళీ మన బంకర్స్, మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ అని మనం అక్కడితో ఆపేద్దాం. ఇది పొలిటికల్ డెసిషన్. ఇండియాలో ఏంటో ఈ చేతస్థ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అలాగే ఒక 100 గజాలు 200 గజాలు లోపలికి వెళ్తాము అని అనలేదు. ఎందుకంటే డిసిప్లిన్ ఉంటుంది. అక్కడ ఎలాగ స్పందిస్తారో మనం ఊహించలేము. అందుకే మనం అన్నిటికీ రెడీ అవ్వాలి. అయితే నా ఉద్దేశంలో, నా గెస్ ఇది, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఈ యొక్క ఇస్లామిక్ జిహాదీ టెర్రరిజం. సో వాళ్ళు ఇంకో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి ఈ యొక్క బేద ముస్లింలు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ప్రస్తుతం లెటస్ సే వారానికి 5గురిని పంపిస్తున్నారు అనుకోండి, గంటకు 5గురిని పంపించేటట్టు కేవలం కాశ్మీర్కే కాకుండా భారతదేశంలోని అన్ని ఊర్లకి పంపించడానికి ప్రయత్నిస్తారేమో. బట్ అది ఎలా జరుగుతుందో తెలియదు. రెగ్యులర్ గా ఒక నార్మల్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరికి వెళ్ళి, ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ బార్డర్, పంజాబ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, లేక జమ్మూ ప్రాంతంలో కానీ, సదర్న్ పార్టీస్ ఇంటర్నేషనల్ బార్డర్, అక్కడికి వచ్చేసి మన యొక్క భూమిని ఆక్రమించేంత చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంద్రసేన్ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సరే, చెప్పిన మాట ఒకళ్ళు చెప్పకుండా మనం ఏదో అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ తిరిగి. తర్వాత కొంతమంది సైన్యాన్ని, మీడియాలో కూడా అక్కడ కథనాలు వచ్చాయి, పాక్ మీడియాలో, వెబ్సైట్లో కూడా, లేదు మేము 10 మంది సైన్యాన్ని మట్టు పెట్టాం, లేకపోతే కొంతమందిని బందీలుగా తీసుకున్నాం. తర్వాత మళ్ళీ వెబ్సైట్లో ఆ కథనాలు కనిపించకుండా పోయి. సో వారన్నట్టు ఎప్పుడేం జరుగుతుందో అనేది వాళ్ళకి క్లారిటీ లేని పరిస్థితి. మొట్టమొదట ఈ మొత్తం యూరి సంఘటన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎమోషన్స్ ఎక్కడ చూపెట్టకుండా మోస్ట్ అంటే మెచ్యూర్డ్ పర్సన్ కింద బిహేవ్ చేస్తూ, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ దీంట్లో అట్మాస్ఫియర్ తయారు చేస్తూ, అదే సమయంలో పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలని కేరళకి వెళ్ళి సంబోధిస్తూ, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, మీరు డెవలప్మెంట్ దీనికి పోతలేరు, మీరు వీటన్నిటిని మీరు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ, మిలిటరీ వాళ్ళకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి మేము తక్కువ కాదు, మేము ఏదైనా చేయగలుగుతామనేటువంటి ఇది ఇస్తూనే వాళ్ళను ఫైనాన్షియల్గా కంట్రోల్ చేయటం కొరకు మోస్ట్ ఫేవర్డ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మేము తీసేసుకుంటాము, దానివల్ల వాళ్ళ యొక్క ఫైనాన్స్ దీంట్లో దెబ్బతింటారు. అదే రకంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సార్క్ దేశాల విషయంలో హీ హాస్ టేకెన్. కాబట్టి వాళ్ళందరికీ సింధు జలాల ఒప్పందం అనేది మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే, సింధు జలాల యొక్క ఇదేదైతుందో, వాళ్ళు సింధు జలాల్ని గనక మనం అడ్డం పెట్టేటువంటి ఇది గనక చేస్తే వాళ్ళకు పర్మనెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అట్మాస్ఫియర్ తయారు చేయటం వలన ఈరోజు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆలోచించాలి. అయితే కృష్ణారావు గారు చెప్పినట్టుగా
అక్కడున్నటువంటి వాళ్ళు మూర్ఖులు, పిచ్చని చేతుల్లో రాయి, ఎటు కొడతాడో ఎప్పుడు కొడతాడో తెలియదు. అయితే దాన్ని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆడ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనంటే మొత్తం భారతదేశం మొత్తంలో ఒకటేసారి వెయ్యారు, ఎక్కడో దగ్గర పడ్డదనంటే మనం వేస్తే మొత్తం స్మాష్ అవుతుంది. కాబట్టి ఇది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇంటర్నేషనల్ దీంట్లో కూడా ఈ రెండు అటామిక్ పవర్ ఉన్నటువంటి వీటిని వీళ్ళు రెండు ఇచ్చేస్తారనేటువంటి దీంతో, కాబట్టి ఇంటర్నేషనల్ దీంట్లో కూడా మనం ఎంత ప్రెషర్ పెట్టాలనో అంత ప్రెషర్ పెడుతున్నాం. వాళ్ళు ఎక్కడన్నా హిట్ చేయొచ్చు, లేదా ఇండైరెక్ట్ గా ఇంకా ఇంతకుముందు చేసినటువంటి దాన్ని ఇంకా ఉగ్ర రూపంలో వాళ్ళు పంపించవచ్చు. బట్ దానికి మనం మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఇది నడవదు అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు దారికి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు నిన్న మనం అటాక్ చేసినట్టు వాళ్ళు కూడా తిరగబడి మేము ఆర్మీతో కానీ ఎయిర్ ఫోర్స్తో కానీ రియాక్ట్ అవుతాము అంటే సామర్థ్యపరంగా మన దేశానికి ఉన్నటువంటి మిలిటరీ స్ట్రెంగ్త్తో వాళ్ళు సరిపోరు. అందువల్ల ఆ రిస్క్ తీసుకోరు. కన్వెన్షనల్ వార్ అంటారు, సాంప్రదాయక యుద్ధం, అందులో గెలవలేరు. సో చెప్తున్న మాటలన్నీ ఊరికే మేకపోతు గాంభీర్యము, అంటే మా సామర్థ్యం మేము చూపించగలము, మేకపోతు గాంభీర్యం చూపిస్తాం, అదే అంటారు. అనకుండా ఎలా ఉంటారు? మీరు ఏది చేస్తే చేయండి నోరు మూసుకునేది కూర్చోరు. బేసిక్గా రోగ్ కంట్రీ కాబట్టి అరుపులు ఎక్కువగా ఉంటాయి, చేతలు తక్కువగా ఉంటాయి. సో వాళ్ళు సాంప్రదాయ యుద్ధానికి తెర తీయలేరు, అది వాళ్ళకి తెలుసు. ఆర్మీ, ఎయిర్వీ, ఎయిర్ ఫోర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ సామర్థ్యం తక్కువగా. రెండవది అణుబాంబు, దీన్ని బూచిగా చూపించి చేద్దామంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లెవెల్లో ఒప్పుకోరు. ఒకవేళ వాళ్లే ప్రయోగిస్తే మనం 100 ప్రయోగిస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక వాళ్ళ చేతిలో ఉన్నదల్లా ఉగ్రవాదం, అదే సక్సెస్ఫుల్ గా గత 30 ఏళ్ల నుంచి నడిపిస్తున్నారు. ఈసారి కూడా ఏం చేస్తారు అంటే లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫైరింగ్ పవర్ ఎక్కువ చేసి ఉగ్రవాదులు ఎక్కువగా చొరబాటు కల్పించే విధంగా వాతావరణం సృష్టిస్తారు. అది కాక ఆల్రెడీ వాళ్ళకి భారతదేశంలో రకరకాల నగరాల్లో ఉన్న స్లీపింగ్ సెల్స్ ఉన్నాయి ఉగ్రవాదులు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించి లోకల్స్ ద్వారా వాళ్ళ ద్వారా దేశాన్ని అస్థిరత్వ పరిచేటట్టు మోర్ అండ్ మోర్ ఉగ్రవాద బాంబు దాడులు కానీ ఆత్మాహుతి దాడులు మన కసబ్ టైప్ లో బయట నుంచి వచ్చారు. కానీ ఇంటర్నల్ గా ఆత్మాహుతి దాడులు ఇంతవరకు భారతదేశంలో జరగలేదు. అలాంటివి ప్లాన్ చేస్తారు. భారత్ లో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడులకు పాక్ రంగం సిద్ధం చేస్తోందా? ఇటువంటి కథనాలు వచ్చాయి అంటే రెండు రకాల దాడులండి. ఒకవేళ వాళ్ళు సాంప్రదాయ యుద్ధం ప్రకారం ఎంపిక చేసుకున్న వాటిలో యుద్ధం చేయాలంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా వారిపోవాలి. అంటే వాళ్ళు కూడా బార్డర్ దాటి వాళ్ళ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వచ్చి బొంబార్డ్ చేసి వెళ్ళాలి. అదేమవుతుందంటే అవుట్ రైట్ వార్ డిక్లేర్ అయిపోతుంది. సో అలా కాకుండా వాళ్ళకున్న ఆప్షన్ ఒకటే, అంత శక్తి లేదు, అలాగని చెప్పి నోరు మూసుకొని ఊరుకునే సంస్కారం లేదు. ఇప్పటిదాకా అయింది, మా మూతిపళ్ళు రాలిపోయాయి, ఇప్పటికైనా మేము బుద్ధి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ రంగం కూడా రంగంలోకి దిగుతుంది, అంతర్జాతీయ దేశాలు. ఇప్పటికైనా మీరు ఉగ్రవాదాన్ని ఆపండి అని చెప్పి డెఫినెట్ గా వస్తాయి. ఎప్పుడైతే ఎస్కలేషన్ మొదలవుతుందో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే ఇవన్నీ రంగంలోకి వస్తాయి, హితవు చెప్తాయి. చైనా ఆల్రెడీ హితవు చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందిగా, ఇద్దరికి చెప్తారు. ఎందుకంటే ఇది ఆవేశ కాషాయాలు గనక వార్లో ఒకవేళ వస్తే అది అణ్వాయుధాలు దాకా ఉద్దేశాలంటే కూడా చూసుకోవాలి. అదే వాళ్ళ ఇప్పుడు అణ్వాయుధాలు దాకపోతే చాలా రిస్క్ అవుతుంది. అందువల్ల వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక ఆప్షన్ ఏమవుతుందంటే ఉగ్రవాదాన్ని స్కేలింగ్ చేయటం, అంటే ఇంత స్థాయిలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఎక్కువ చేయటం. వాళ్ళకి అదే లాభము, వాళ్ళు అనుకున్న లక్ష్యం అదే. దాన్ని భారతదేశం ఏ విధంగా అయితే భారతదేశం ఏమాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆల్రెడీ అలర్ట్ అయ్యాయి, ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్స్ రెడీ అయ్యాయి. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి, ఏ నిశాన ఎట్లా ఉంటుందో ఇందాక వాళ్ళు చెప్పినట్టు కృష్ణారావు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, ఒక వ్యవస్థ లేదు అక్కడ, ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, అంతా ఆర్మీ చేతుల్లోనే ఉన్నది. సో ఆవేశానికి పోయి తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని మీద మనం ఎక్కువ బలి కాకుండా మన 3 ఫోర్సెస్ ని ఆయుత్తపరిచి దానికి రెడీగా ఉంటే ఎటువంటి ఈవెంచువాలిటీకైనా మనం నియంగా రెడీగా ఉండొచ్చు అని చెప్తున్నాం. రైట్, ఒక కాలర్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ మై కాల్ సార్. ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మన దేశం ఇంకొక దేశం ఈరోజు ఎన్ని ఏళ్ల బట్టి సహిస్తున్న దేశం ఒక చర్య తీసుకోవడానికి టైం పట్టింది, కానీ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మేము అందరం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాక్ ఊరుకుంటుందని అనుకోవద్దు. పాక్ కానీ మిలిటరీ కానీ నెక్స్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ సంస్థలు కానీ ఊరుకుంటాయని మనం అనుకోకూడదు. దానికి అందరూ కూడా సన్నద్ధంగా ఉండాలి. కేవలం మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కాకుండా దేశ ప్రజలు కూడా వాళ్ళ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో
ఎక్కడైతే ఉగ్రవాద ఉనికి ఉందో అక్కడ ప్రజలు కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడ చుట్టుముట్టు ఎక్కడ బ్యాగ్ కానీ నెక్స్ట్ పాత వెహికల్స్ కానీ ఇలాంటి వాటిలో బాంబులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ స్కూల్స్ లో కూడా విద్యార్థులకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వాలండి. నేను ఒక ఉపాధ్యాయురాలిని కాబట్టి జనరల్ గా ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తుంటారు కానీ ఇంకా కోర్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని తయారు చేయడం వల్ల పటిష్ట భారతదేశాన్ని మనం నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా యూత్ కూడా కేవలం గ్యాడ్జెట్స్ లో ఎలక్ట్రానిక్ డివైజెస్ లో నిమగ్నం అవ్వకుండా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ని పెంచుకొని ఏ క్షణాన్ని ఎలాంటి జరిగినా కూడా దేశానికి మనం పనికొచ్చే విధంగా ఉండాలని నేను ఈ షో ద్వారా అందరికి మనవి చేస్తున్నానండి. బాగా చెప్పారు విజయలక్ష్మి గారు, థ్యాంక్స్ అండి. గంగాభవన్ గారు ముందు విజయలక్ష్మి గారికి అప్రిషియేట్. చూసారా మహిళల్లో కూడా ఎంత ఉత్సాహం, దేశం కోసం మేము కూడా మా వంతు కూడా ఏదైనా చెయ్యాలి. మోరల్గా వెరీ గుడ్ సజెషన్, ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా పటిష్టమైన వ్యవస్థ లేదు, మనతో పాటు తెచ్చుకుని వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. మనం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతున్నాం అన్ని రంగాల్లో కూడా. ఈవెన్ వారు వచ్చినా కూడా అన్ని రంగాల్లో మన ఎక్విప్మెంట్ అగ్ర రాజ్యాలకు సమంగా ఉంది. ఇది ఒకసారి కాదు, మూడోసారి చావు దెబ్బతిన్నారు. 47, 65, 71. ఆ ముందు గుర్తులేదు కానీ 71 దాంట్లో నాకు చాలా గుర్తు. అప్పుడు ఐఎమ్ 6th క్లాసు. మొత్తం పేపర్ అంతా వాజ్పేయి గారు దుర్గా అని, అపర దుర్గా అని, ఒక పేపర్ అంతా 2 వర్డ్స్ దుర్గా అని, అది కూడా వాజ్పేయి గారు ఇందిరాగాంధీని. ఆమె లేడీ అంత ఫైట్ చేసి అసలు 1,00,000 మంది బంగ్లాదేశ్ సైనికుల్ని మనం బంధించేసింది ఆమె. వాళ్ళు వచ్చి బెగ్ చేసి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లవలసిన పరిస్థితి కల్పించింది ఇందిరాగాంధీ. ఆమె బీపీసీకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆమె ఇంటర్వ్యూ చూసి రీసెంట్ గా చూసాను. ఆమె ఇంటర్వ్యూ బీపీసీకి ఇచ్చినప్పుడు ఎంత ఇంప్రెసివ్ గా ఎంత చక్కగా చెప్పారు. ఇదే చెప్పారు ఆమె, మేము పీస్ లవర్సం, మేము వారు ఇదేనోళ్ళం కాదు, మా జోలికి వస్తే మాత్రం మా తడాకి ఇలా ఉంటదని చూపించి. అణ్వాయుధాల విషయంలో కూడా వాజ్పేయి గారు అప్పుడు అదే నో ఫస్ట్ యూజ్, మన వైపు నుంచి మొదటి ప్రయోగం ఎప్పుడూ ఉండదు, ప్రయోగిస్తే అప్పుడు మన సత్తా కూడా చూపిస్తాం. ఈ రకంగా మేము మొదట యూజ్ చేయమనేటువంటి కనీసం అగ్రిమెంట్ కొద్దామని చెప్పి పాకిస్తాన్ తో మాట్లాడితే పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయలేదు. మనం వాలంటరీగా మేము ఫస్ట్ యూజ్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ దీంట్లో చెప్పాం కానీ పాకిస్తాన్ దానికి కట్టుబడి. కాబట్టి వాళ్ళు ఒకసారి యూజ్ చేసిన ఆ తర్వాత అది ఉండదు. ఇంకా ప్రపంచ పట్టణంలోనే పాకిస్తాన్ ఉండదు. ఆ విషయం వాళ్ళకి తెలిసే ఉండాలి. వాళ్ళకి అందరికీ తెలుసు. కాకపోతే కొంత పిచ్చోళ్ళు ఏంటంటే మనం ఎంత కొడుతున్నా కానీ వాళ్ళు తిడుతూనే ఉంటారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ కేటగిరీలో ఉన్నారు. ఆ కేటగిరీలోకి వెళ్ళి ఆ పబ్లిక్ లో ఉండేటువంటి ప్రెషర్ బిల్డప్ అయ్యి వాళ్ళల్లో మార్పు వస్తుందని చెప్పి ప్రపంచ దేశాలు మిగతా అన్ని కూడా ప్రెషర్ పెట్టడం వలన ఇప్పుడు బెలూచిస్తాను మిగతా ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. మార్పు వచ్చేటట్టుగా మిగతా దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తాయని చెప్పి ఆశిద్దాం. కొన్ని అరబ్ కంట్రీస్, లిబియా గానీ, గడాఫీ గానీ, మళ్ళీ సద్దాం గానీ, వీళ్ళందరూ వాళ్ళ ప్రజల్ని అవేర్నెస్ ఇంటలెక్చువల్ గా పెరగకన్నా వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని మతం అని అడ్డు పెట్టి, ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఎంతసేపు వాళ్ళు పొలిటీషియన్ సర్వేకి మన ఇండియాని బూచ్లా చూపించి సర్వే అనమాట. వాళ్ళని మనం గెలుస్తామని. యాక్చువల్లీ చూస్తే మనం నిజంగా మనం తలుచుకుంటే సింధు జలాల ఇంటర్నేషనల్ ఒప్పందం ప్రకారం 80% వాళ్ళు వాడుకుంటున్నారు, మనం 20నే వాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఒప్పందాల ప్రకారం మనం స్ట్రిక్ట్ చేసి మనం వాడుకోవాల్సిన వాటర్ ని మనం గిని స్ట్రిక్ట్ గా తీసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు అగ్రికల్చర్ గా దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు గిని ఆ విధంగా మనం ఆలోచిస్తే అన్ని రకాల పక్కడబందీగా పద్మవ్యూహంలో వాళ్ళని పెట్టేస్తే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని అసలు ఎందుకు ఏమి కాకన్నా చేయగలుగుతాం. మనం ధర్మ ప్రకారం పోతున్నాము. ఇప్పుడు పరిస్థితి వచ్చేసింది, అవన్నీ వాటర్ జలాలు కూడా మనం ఉపయోగించుకోవాలన్న పరిస్థితులు ఆలోచిస్తున్నా. అది ఆహ్వానించదగ్గ విషయం. అది కన్క్లూజన్ మీరు ఏం చెప్తారు ఫైనల్? అంటే ఇది మన భారతదేశానికి మంచి జరిగిందండి. ఎందుకంటే ఒకటి, మనలో ఉన్న ఈ విభేదాలు కొంతసేపు అన్నా మనం మర్చిపోతాం. మనమంతా కలిసి ఆలోచిస్తాం. అయితే ఊరికే ఏదో ఒక మైక్రోస్కోపిక్ విజన్ లో మీరు వేరే రంగు, మీ కులం వేరు, మా కులం వేరు, ఇలాంటివన్నీ కూడా అన్ని వేరుగా ఉండడం, దాని మీద కేంద్రీకరిస్తున్నాం. అది తగ్గిపోతుంది. 2, మనం కూడా ఒక we have arrived అని, we are not yet a superpower, but we are on par with say China, with other countries అన్నట్టు మనం ఒక చిన్న సంకేతం. భారతదేశానికి ఒక పాకిస్తానే కాదు శత్రువు, ఎవరైనా అవ్వచ్చు శత్రువు.
చిన్న చిన్న దేశాలు నేపాల్ లాంటి కూడా తోకలు ఆడిస్తారు. అయితే ఆఖరికి ఆ తోక ఆడించే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోయాడు. ఒకప్పుడు భారతదేశాన్ని ద్వేషించే ప్రచండ అనే అతను పుష్పకమల్ దహాల్ అతనికి శరణుకు మళ్ళీ తిరిగి వచ్చాడు. రెండోసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యి భారతదేశానికి వచ్చి ఆ మర్చిపోండి గతం అన్ని కూడా అని అన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే వీఆర్ ఎమర్జింగ్. సో మనం తప్పకుండా ఇది మనకు మంచి సంకేతం, ఇది మంచి పరిణామం కూడా. ఇప్పుడు మనం చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చామండి అంతర్జాతీయ కమ్యూనిటీకి, పాకిస్తాన్కి. అవసరమైతే మేము ఈ రకంగా మీ దేశంలోకి చొరబడి ఉగ్రవాద శిబిరాలను చాలా సులువుగా నాశనం చేయగలము, మీ పద్ధతి మార్చుకోండి. లేని పక్షంలో అసలు చాలా మోడీ గారు చెప్పినట్టు బలూచిస్తాన్ అసలు జనరల్ సుందర్జీ 1987లో ఆపరేషన్ బ్రాస్ టాక్స్ అని చేశాడు ఆ రోజుల్లో. అది గనక ఇంప్లిమెంట్ అంటే పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోయి ఉండేది. సో ఈసారి గనక పరిస్థితి అక్కడ దాకా వస్తే నా ఉద్దేశంలో బలూచిస్తాను, పంజాబ్, సింధు 3 ముక్కలుగా విడిపోయి పాకిస్తాన్ నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులోకి నెట్టాము. సో వాళ్ళు కాకుండా తెలివిగా వ్యవహరించాల్సిన సమయం వాళ్ళది. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా మనకి మద్దతు ఇస్తున్నారు. మన పీస్ అది చాలా మంచి. సార్క్ వాళ్ళు రద్దు చేశారు కదా, బాయ్కాట్ చేయడం కూడా మంచి పరిణామం. థ్యాంక్ యూ కృష్ణారావు గారు, థ్యాంక్ యూ ఇంద్రసేనారెడ్డి గారు, థ్యాంక్ యూ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ గంగాభవన్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.